నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబుకు లోపల భయమే, అంతా కలిసి టోకున దూకేశారు. జగన్ నేతృత్వంలో వైసీపీ దూకుడు. తుడా చైర్మన్ గా లాబీయిస్ట్లా. జగన్ చేసినది సగం తప్పు, సగం హక్కు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం ఉన్న నాయకుడు. బాబుపై ఎన్ని రకాల విమర్శలున్నా రాజకీయాల్లో ఎత్తుపల్లాలు తెలిసిన లీడర్. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని ఆయనకు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడితే ఆ తర్వాత అది పోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందనే భయంతో జాగ్రత్తగా నడుచుకుంటుంటారు. గత 10 ఏళ్లలో ఏపీలో రాజకీయ స్వభావం మారుతూ వచ్చింది. సామాన్య ప్రజానీకం అసహించుకునే రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ఒక పార్టీనే కారణం అని చెప్పడం సరైంది కాదు. తిలా పాపం తలా పిడికెడు అనే సామెత చందన. ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ భ్రష్ట రాజకీయ వ్యవస్థలో భాగస్వాములే. ఈ నేపథ్యంలో వైసీపీ 11 సీట్లకే పడిపోవడం, కూటమి అపరిమిత అధికారాన్ని దక్కించుకోవడం గమనార్హం. అయితే ఇవే రాజకీయ పరిస్థితులు ఉండవని చంద్రబాబుకు బాగా తెలుసు. వైసీపీ దారుణంగా ఓడిపోయినప్పటికీ మళ్ళీ పైకి లేస్తుందేమో అని ఆయనకు లోపల భయం ఉంది. అదే ఆయన్ను వెంటాడుతుందేమో అనే అనుమానం. జగన్పై తీవ్ర వ్యతిరేకత తప్ప తమపై అభిమానంతో జనం ఓట్లు వేయలేదని చంద్రబాబుకు తెలియంది కాదు. అలాగే చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా కూటమికి కలిసి వచ్చాయి. హామీలు అమలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్గా మారింది. హామీలు అమలు చేయకపోతే నష్టం టీడీపీ చంద్రబాబుకే. అధికారం పోతే పవన్ కళ్యాణ్ బీజేపీకి నష్టమేమీ లేదు. ఇదే విషయాన్ని పవన్ ఇటీవల కూడా అనడం గమనార్హం. రాజకీయ నాయకులకు అధికారంపై తప్ప ప్రజలపై ప్రేమ ఉండదు. అలాగే ప్రజలకు కూడా రాజకీయ నాయకులపై ప్రేమ ఉండదు. తమకు అత్యధిక ప్రయోజనాలు ఎవరైతే కలిగిస్తారని నమ్ముతారో వారికే మద్దతు ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటపై నిలబడకపోతే మాత్రం ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. ఎన్నికల్లో అనేక సార్లు గెలుపోటముల రుచి చూసిన చంద్రబాబుకు భవిష్యత్ అంతా సవాలే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండడం, అప్పులు పుట్టే పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో హామీల అమలుపై ఆయనకు గుబులు పట్టుకుంది. హామీలను అమలు చేసిన జగన్నే ఓడించిన జనానికి ఇక మాటపై నిలబడకపోతే అనే ఆలోచన ఆయన వెన్నులో తప్పక వణుకు పుట్టిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి క్షణం హామీల అమలుపైనే ఆయన ఆలోచనలన్నీ. వాటిని నెరవేర్చే దారి కోసం అన్వేషణ. మరోవైపు నెరవేర్చకపోతే ఎన్నికల ఫలితాలపై స్పష్టత ఆయనకు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు ఎన్నికల హామీలపై స్పష్టత ఇవ్వనున్నాయి. ఇదే సందర్భంలో కూటమి భవిష్యత్తు కూడా తేలనుంది. విశాఖలో ఒక్కసారిగా 14 మంది వైసీపీ కార్పొరేటర్లు వెళ్లి కూటమిలో దూకేశారు. ఇలా టోకున పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు వైసీపీని వేడడంతో మేయర్ పదవికి ఎసరు వచ్చినట్లు అయింది. మహావిశాఖ నగరపాలక సంస్థలో 59 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో 14 మంది వెళ్లిపోతే ఆ సంఖ్య కాస్త 45కి పడిపోయింది. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండే జీవీఎంసీలో వైసీపీ మైనార్టీలో పడినట్లయింది. టీడీపీకి 29 మంది కార్పొరేటర్లు ఉన్నారు. జనసేనకు 3, బీజేపీకి 1 ఉన్నారు. ఇండిపెండెంట్లు 4 ఉన్నారు. వీరు కాకుండా విశాఖలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన కూటమి సభ్యులు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు. అలా మ్యాజిక్ ఫిగర్ 50 నంబర్తో కూటమి జీవీఎంసీ మేయర్ పదవిని అందుకుంటుందని అంటున్నారు. విశాఖ కార్పొరేషన్కి 10 ఏళ్లుగా ఎన్నికలు లేకపోతే జగన్ సీఎం అయ్యాకే ఎన్నికలు జరిపించారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలను ఈ 5 ఏళ్లలో పెట్టలేదు. అలా పదవులు అందుకున్న వారంతా జగన్కి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్ళిపోయారు అని వైసీపీ నేతలు అంటున్నారు. అధికారం కోసం గోడ దూకుడుకు సిద్ధపడిన కార్పొరేటర్లు ఓడిన పార్టీలో ఉండడానికి ఇష్టపడకపోవడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అంటున్నారు. 2026 మార్చిలో ఈ పాలక మండలి గడువు ముగుస్తుంది. అప్పుడు జంపింగ్స్ నేతలకు టికెట్లు ఇస్తారా, అసలు ఎన్నికలు పెడతారా అన్నది కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. అయితే అధికారంలో ఉండడమే ముఖ్యం, అధికారమే విజయం కాబట్టి ఈ మాటలు ఎవరికీ పట్టవు. అలా టీడీపీ విశాఖ మేయర్ పీఠాన్ని అధిష్ఠించబోతోంది. పోరాటం చేయడానికి ఎమ్మెల్యేల సంఖ్యతో పనిలేదని వైసీపీ నిరూపించింది. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వైసీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే నినాదాలతో వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు. అయితే వారి చేతుల్లోని ఫ్లెక్సీలను, వాల్ పోస్టర్లను పోలీసులు లాక్కున్నారు.
కొన్నింటిని చించివేయడంతో పోలీసు అధికారిపై జగన్ విరుచుకుపడ్డారు. ఎల్లకాలం ఇవే పరిస్థితులు ఉండవని, జాగ్రత్తగా ఉండాలని జగన్ హెచ్చరించారు. నల్ల కండువాలతో చట్టసభలోకి ప్రవేశించేందుకు జగన్ నేతృత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. జాతీయ గీతం ఆలాపన అనంతరం గవర్నర్ ప్రసంగం ప్రారంభమైంది. ఇదే సందర్భంలో వైసీపీ సభ్యుల నిరసన ప్రారంభమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు మొదలుపెట్టారు. మరోవైపు సభలో గందరగోళం నెలకొన్న గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ నేతృత్వంలో వైసీపీ దూకుడు ప్రదర్శించడం విశేషం. మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ ఉంది. కూటమి అధికారంలోకి వస్తుందనే ధీమాతో ఎన్నికలకు ముందు నుంచే ఈ పదవిపై చాలా మంది ఆశలు పెంచుకుంటూ వస్తున్నారు. తుడా చైర్మన్ పదవి తనకని టీడీపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. తుడా చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి పార్టీకి వీర విధేయులు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారు. మబ్బు దేవనారాయణ రెడ్డి కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు. టీడీపీలో చేరిన మొదలు ఆ పార్టీ అభ్యర్థి లేదా మద్దతుదారులకు ఆయన అండగా నిలుస్తూ వచ్చారు. పార్టీ కోసం మబ్బు శ్రమించారనే గుర్తింపు చంద్రబాబు వద్ద ఉంది. టీడీపీకి లాయలిస్టులు అనే పేరు వీరికి ఉంది. అలాగే చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. చంద్రగిరిలో టీడీపీ గెలుపు కోసం ఆయన పనిచేస్తారు. తుడా చైర్మన్ పదవి ఇస్తామన్న హామీని లోకేష్ నుంచి పొందినట్టు చెప్పుకుంటున్నారు. బాబు సామాజిక వర్గానికి చెందిన రవినాయుడు కూడా ఈ పదవిపై ఆశ పెట్టుకున్నారు. జనసేన నుంచి కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్ కూడా తుడా చైర్మన్ పదవి కావాలంటున్నారు. అయితే తిరుపతి ఎమ్మెల్యేగా జనసేనకి ఇవ్వడం, మరీ ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం కావడంతో వారికే తుడా చైర్మన్ పదవి ఇవ్వరని బలంగా చెబుతున్నారు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఆ పార్టీ ముఖ్య నేతలతో అంటకాగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారే లబ్ధి పొందడానికి చూస్తున్నారంటూ ఆధారాలతో సహా టీడీపీ అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు వెలువెత్తాయి. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ సొంత సంపాదన కోసం ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న లాబీయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తుడా చైర్మన్ పదవి ఇవ్వొద్దని చంద్రబాబు, లోకేష్లకు విన్నవిస్తున్నారని తెలిసింది. మరి తుడా చైర్మన్ పదవి లాయలిస్టులుగా, లాబీయిస్టులుగా దక్కుతుందా అనేది ప్రశ్నగా మిగిలింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక మామూలు ఎమ్మెల్యే. ఈ సత్యాన్ని జీర్ణించుకోవడం ఆయనకు కొంత కష్టంగానే ఉండవచ్చు, కానీ తప్పదు. ఎమ్మెల్యేగా ఉండడాన్ని కూడా ఆయన నేర్చుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా తమ రాజకీయ ప్రత్యర్థుల పట్ల దుర్మార్గంగానే వ్యవహరిస్తుంది, అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది. వీటి పట్ల నిరసనలు తెలియజేయడం, పోరాడడం తప్ప చేయగలిగింది లేదు. ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి స్పృహలో ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వ్యవహరించిన తీరు, రేకెత్తిన వివాదం భిన్నంగా ఉన్నాయి. ఆయన చర్యలు స్పందించిన తీరుల సగం తప్పుగాను, సగం ఆయన హక్కుగాను కనిపిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ సహచర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జగన్ అసలు అసెంబ్లీ సమావేశాలకు రానే రారంటూ ఒక వర్గం మీడియా చాలా విస్తారంగా ప్రచారం చేసింది. కానీ జగన్ చక్కగా అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఎంట్రన్స్ వద్ద వివాదం సాగింది. మెయిన్ గేటు ద్వారా జగన్ కారును లోనికి అనుమతించడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. ఎమ్మెల్యేలందరూ 4వ నెంబర్ గేట్ నుంచే లోపలికి వెళ్లాలన్నారు. అది కూడా కారు లోపలికి వెళ్ళదు, గేటు వద్ద దిగి వెళ్ళాలి. జగన్ వారితో తగాదా పెట్టుకున్నారు. తనను కారు సహా మెయిన్ గేటు గుండా లోనికి అనుమతించాల్సిందే అంటూ పట్టుబట్టారు. పోలీసులు ససేమిరా కుదరదని అనడంతో రోజులు ఇలాగే ఉండవు లాంటి మాటలతో జగన్ వారిని హెచ్చరించారు. అయితే ఇది జగన్ చేసిన తప్పు. ఎందుకంటే మంచో చెడో ఇవాళ అసెంబ్లీ వద్ద గవర్నర్ రాక కూడా ఉన్నందున పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలందరూ 4వ గేటు బయట కారు దిగి లోనికి వెళ్ళాలని రూలు అన్నారు. జగన్ ఆ నియమాన్ని గౌరవించకపోతే ఎలాగా? తెదేపా ఎమ్మెల్యేలని మెయిన్ గేట్ గుండా కారుతో సహా లోపలికి పంపి తనను పంపకపోతే గొడవ పడవచ్చు, కానీ అకారణంగా గొడవ పడడం తప్పు. మరో విషయంలో పోలీసులే తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన సహచర ఎమ్మెల్యేలు నల్ల కండువాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చారు. ప్లకార్డులతో వచ్చారు. పోలీసులు ప్లకార్డులు లాక్కుని చించేశారు. నల్ల కండువాలు కుదరదని చెప్పారు, కానీ జగన్ దానికి కూడా గొడవ పడ్డారు. అసలు ఆయన నల్ల కండువాలు వేసుకోరాదని చెప్పడానికి పోలీసులకు ఏం హక్కు ఉంది? ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే హక్కును కూడా కాల రాసేస్తారా? జరుగుతున్న దాడులు ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదంటే దానికి అచ్చమైన నిదర్శనం ఇదే కదా. ఒక చట్టసభ ప్రతినిధికి కూడా తన నిరసనను ప్రజాస్వామిక పద్ధతుల్లో తెలియజెప్పే అవకాశం ఇవ్వకుండా నియంత్రిస్తున్నారంటే చాలా ఘోరం.
ఆ రకంగా జగన్ హక్కును పోలీసులు కాలరాశారని అనుకోవాలి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.